హే ఆల్ వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. ఇవాళ మీకు మంచి డిన్నర్ రెసిపీ చూపిస్తున్నాను. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, ట్యూస్డే నైట్ ఇస్ టాకో నైట్. సో టాకోస్ చేద్దాం పదండి. అంటే మన చిన్నప్పుడు చాలా మంది ఇళ్లలో సండే వస్తే బిర్యానీ చేసుకునే వాళ్ళు కదా, అలాగా అమెరికన్స్ ట్యూస్డే వచ్చిందంటే టాకోస్ చేసుకుంటారు. అంటే యూజువల్ గా మనకి మోస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ బయట దొరికేస్తాయి, అవి తీసుకొచ్చి జస్ట్ అలా కలిపేస్తే డిన్నర్ రెడీ అయిపోతుంది. కానీ మనం అలా చేయట్లేదు, స్క్రాచ్ నుంచి చేస్తున్నాము కాబట్టి కొంచెం ప్రీ ప్లానింగ్ అండ్ గ్రాసరీ షాపింగ్ ఇంపార్టెంట్. సో అందుకని నేను ఇప్పుడు గ్రాసరీ స్టోర్ కి వచ్చేసాను. కావాల్సిన వెజిటేబుల్స్, సీజనింగ్ కి, ఫిల్లింగ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుంటున్నాను. యాక్చువల్ టాకో షెల్స్ ని నేను స్క్రాచ్ నుంచి చేయట్లేదు, ఎందుకంటే అవి చాలా టైం టేకింగ్ అండ్ కష్టం కూడా, మన వల్ల కాదు. కాబట్టి టాకో షెల్స్ మాత్రం నేను రెడీమేడ్ తీసుకుంటున్నాను. లోపలకు కావాల్సిన ఫిల్లింగ్స్ అండ్ సీజనింగ్స్ మాత్రం స్క్రాచ్ నుంచి చేస్తున్నా. అండ్ యూజువల్ గా టాకోస్ చికెన్ తోనో, ష్రింపో, బీఫ్ తోనో చేస్తారు. కానీ ఇవాళ మనం చేసేది సాయ్ చొరిజో టాకోస్. ఇది సాయ్ అంటే టోఫుతో చేస్తున్నాము. ఇది కంప్లీట్ గా మా సొంత రెసిపీ. సో బయట రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ తింటాం కదా, తిని ఆ ఫ్లేవర్స్ ని అనలైజ్ చేసి ఇవి వేసుంటారు అవి వేసుంటారు అని జస్ట్ ఒక ఎజంప్షన్ తోటి ఇంటికి వచ్చి ట్రై చేస్తే అది చాలా బాగా వచ్చింది. ఇన్ఫాక్ట్ యాజ్ ఈజ్ రెస్టారెంట్ టేస్ట్ వచ్చింది. యాక్చువల్లీ ఇది క్యుములేట్ చేసింది మా హస్బెండ్. సో మా హస్బెండ్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇది కంప్లీట్లీ వీగన్ రెసిపీ, వెజిటేరియన్ కూడా కాదు. అండ్ దీని పేరు వచ్చి సాయ్ చొరిజో టాకోస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ గ్రాసరీ షాపింగ్ అయిపోయాక ఇంటికి వెళ్ళిన వెంటనే నేను చేసిన పని ఏంటంటే, ఈ పెప్పర్స్ ఉంటాయి, ఇవి మనకి ఎండుమిర్చి లాంటివి కానీ ఎండుమిర్చి కాదు, అంటే ఆ జాతికి చెందినవే. వీటిని పాబ్లానో పెప్పర్స్ అంటారు, ఎండబెట్టిన పాబ్లానో పెప్పర్స్. ఇవి అంత కారం కూడా ఉండవు కానీ టేస్ట్ బాగుంటాయి. వీటిని మనం వేడి నీళ్ళల్లో ఒక 2-3 hours నానబెట్టుకోవాలి ఫస్ట్. మీ దగ్గర ఇవి లేవంటే కారం తక్కువ ఉన్న ఎండుమిర్చితో కూడా మీరు ఇది చెయ్యొచ్చు. కాకపోతే అది మరి ఈ టేస్ట్ రాకపోవచ్చు, కొంచెం ఇండియనైజ్డ్ టేస్ట్ రావచ్చు. సో ఒక 3-4 hours తర్వాత ఈ పాబ్లానో పెప్పర్స్ ని జస్ట్ ఏం యాడ్ చేయకుండా యాజ్ ఈజ్ మిక్సీ పట్టేసుకున్నాను, ఒక పేస్ట్ లాగా. మనం ఏ వాటర్ లో అయితే పెప్పర్స్ నానబెట్టామో అదే వాటర్ సరిపోతుంది, ఇంకా మనం ఏం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫైన్ పేస్ట్ పట్టుకుంటే బెటర్. సో ఈ పెప్పర్ పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్. దీంతో పాటు మనము ఆర్గానిక్ కార్న్ టార్టిలాస్ తీసుకున్నాము అండ్ ఆలపీనోస్, అంటే పచ్చిమిరపకాయలు వేసుకోకూడదు, ఆలపీనోసే మంచి టేస్ట్ ఇస్తాయి. అంటే ఇది ఫ్యూజన్ రెసిపీ కాదు, కంప్లీట్లీ మెక్సికన్ రెసిపీ. సో నేను ఎక్కువ వాళ్ళ ఇంగ్రీడియంట్సే వాడుతున్నా, ఇండియన్ ఇంగ్రీడియంట్స్ ఏం వాడట్లేదు. దాంతో పాటు రాడిష్ ఇంకా టోఫు. నేను సాయ్ చొరిజో అని చెప్పా కదా, సాయ్ ప్లేస్ లో టోఫు వాడుతున్నాను. ఆ టోఫుని తీసుకొని కంప్లీట్ గా వాటర్, అంత టోఫులో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. వాటర్ మాక్సిమం మూజ్ అవుట్ అయ్యేంత వరకు దాన్ని మనము ప్రెస్ చేయాలి. దాని తర్వాత ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ లో మనము ఈ టోఫు ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న పీసెస్ గా క్రంబుల్ చేసుకుని ఆ టోఫు వేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్స్ట్రా ఫర్మ్ టోఫు తీసుకున్నాను, అదే ఇంత మెత్తగా క్రంబుల్ అయిపోయింది. ఇంకా సాఫ్ట్ టోఫు తీసుకుంటే అది పేస్ట్ అయిపోతుంది. సో ఐ వుడ్ రికమెండ్ ఎక్స్ట్రా ఫర్మ్ టోఫు తీసుకోవాలని. అండ్ ఈ టోఫు వేసిన తర్వాత మనము టోఫులో వాటర్ అంతా పోయేంత వరకు దాన్ని ఫ్రై చేయాలి. అండ్ దీంట్లో మేము కొంచెం స్పైస్ కోసం, అంటే చెప్పా కదా పెప్పర్స్ అంతా స్పైసీ లేవని, సో జస్ట్ వెయ్యాలి కాబట్టి ఒక 2 థాయ్ చిల్లీ చిన్నగా కట్ చేసి వేస్తున్నాము. ఇది ఫ్రై అయ్యే లోపు సైడ్ లో ఫిల్లింగ్ కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఆలపీనోస్ ని ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు సర్కిల్స్ లాగా, థిన్ సర్కిల్స్, చాలా తిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ రాడిషెస్, ఇవి కూడా అంతే, మనము పైన చిల్కా తీయక్కర్లేదు, దాంతో పాటే చేసుకోవచ్చు. కానీ మళ్ళీ యాజ్ థిన్ యాజ్ పాసిబుల్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి స్లైసెస్ కింద. దీంతో పాటు ఆనియన్స్ కూడా, అది మన ఇష్టము, లాంగ్ గా కట్ చేసుకోవచ్చు లేకపోతే చిన్నగా చేసుకోవచ్చు. సో ఈ ఆనియన్స్, రాడిషెస్ అండ్ ఆలపీనోస్ ని నేను వెనిగర్, వాటర్ ఇంకా లెమన్ మిక్స్ చేసిన ఒక సొల్యూషన్ తయారు చేసుకుని ఆ సొల్యూషన్ లో ఈ 3 సోక్ చేసి పెడుతున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే కారం, చేదు ఇట్లాంటివన్నీ పోయి ఒక లెమనీ, టాటి, పిక్లిష్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ మెజర్మెంట్స్ వచ్చేసి 1:1:2, అంటే 1 cup ఆఫ్ వెనిగర్ కి 1 cup ఆఫ్ లెమన్ జ్యూస్ కి 2 cups ఆఫ్ వాటర్. సో వెజ్జీస్ ని పికిలింగ్ కి పక్కన పెట్టేసిన తర్వాత ఈలోపు టోఫు కొంచెం ఫ్రై అయింది. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇందాక తయారు చేసి పెట్టుకున్న పెప్పర్ పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తం వేసేసుకోవాలి. ఈ పెప్పర్ పేస్ట్ వేసిన తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కంప్లీట్ గా. టోఫుది కొంచెం బ్రౌనిష్, ఒక బీఫ్ చొరిజో కలర్ వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ఆ పెప్పర్ లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ టోఫు ముద్దగా కాకుండా పొడి పొడిగా విడిపోవాలి. అట్లా అంత సేపు అయిన కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇది అవ్వడానికి, అట్లీస్ట్ ఒక 30-35 minutes పడుతుంది. ఇది ఫ్రై అయ్యే లోపు ఖాళీగా ఎందుకు ఉండడం అని నేను జస్ట్ ఊరికే అలా డాన్స్ చేస్తున్నాను. మీకు ఒక క్వశ్చన్, ఇక్కడ నేను ఏ పాటకి డాన్స్ చేస్తున్నానో మీరు చూసి అనలైజ్
విజువలైజ్ చేసి కమెంట్స్ లలో చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ ఏమన్నా ఇస్తారా అని మాత్రం అడగండి, నా బ్లెస్సింగ్స్ ఇస్తా, బ్లెస్సింగ్స్. ఎనీవే కమింగ్ బ్యాక్ టు అవర్ కుకింగ్. నెక్స్ట్ మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కాకపోతే మా దగ్గర అయిపోయాయి అండ్ యూజువల్ గా కూడా నేను ఇంట్లోనే చేస్తా. సో నేను జస్ట్ కొంచెం అది ఫ్రై అయ్యే లోపల చిల్లీ ఫ్లేక్స్ చేద్దామని అది స్టార్ట్ చేశాను. ఏం లేదు, ఎండుమిర్చిని కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకోవడమే. అంటే ఇవి ఇండియా నుంచి తెచ్చుకున్న డ్రై చిల్లీనే కాబట్టి స్పెషల్ ఏం లేదు. వాటిని జస్ట్ మిక్సీలో వేసేసి కొంచెం బరకగా రుబ్బేసుకుంటాను అంతే. ఇంకా చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. సో చిల్లీ ఫ్లేక్స్ కి బదులు కారం వేసుకోవచ్చా అని అడగండి, టేస్ట్ రాదు. ఆ టేస్ట్ ఈ టేస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అప్పటికప్పుడు గ్రైండ్ చేసిన చిల్లీ ఫ్లేక్స్, లేకపోతే మనకి పిజ్జా హట్లలో వాటిలో దొరుకుతాయి కదా చిల్లీ ఫ్లేక్స్ ప్యాకెట్లు, అవి తెచ్చి వేసుకుంటే ఇంకా మనకి ప్రాపర్ అథెంటిక్ టేస్ట్ వస్తుంది. సో చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని కొంచెం ధనియాల పొడి, ఇంకా వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు, కానీ మాకు వైట్ పెప్పర్ టేస్ట్ ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో వైట్ పెప్పర్ పౌడర్ కొంచెం వేసేసుకొని ఇంకా లాస్ట్ లో దించేసే ముందు సోయా సాస్ కొంచెం వేసుకోవాలి. టోఫు అండ్ సోయా సాస్ గో టుగెదర్. అది ఏ రెసిపీ అయినా సరే టోఫులో ఖచ్చితంగా సోయా సాస్ వేయాల్సిందే, లేకపోతే ఆ టేస్టే రాదు. సో ఇవన్నీ వేసేసుకుని మనము కొంచెంసేపు కలుపుకొని ఇంకా దించేసుకోవడమే. దించేసుకుంటే మనకి ఈ ఫిల్లింగ్ రెడీ అయిపోయినట్టే. తర్వాత మనము మన టాకోస్ ని అసెంబుల్ చేసుకోవడమే. సో నెక్స్ట్ అసెంబుల్ చేసేసుకుందాము. నేను ఆల్రెడీ చూపించా కదా టాకో షెల్స్ కింద వైట్ కార్న్ టార్టియాస్ యూజ్ చేస్తున్నానని. ఆ టార్టియాస్ ని మనము హీట్ చేసుకోవాలంతే. అంటే చపాతీ కాల్చుకున్నట్టు కాల్చుకోకూడదు, జస్ట్ స్టవ్ మీద పెట్టి వేడిగా అయ్యేంత వరకు. సో రెండు సైడ్స్ తిప్పుకుంటూ కాస్త ఆ టార్టియా వేడిగా అయితే చాలు, అంతకన్నా ఎక్కువ కాల్చకూడదు. సో ఒక్కసారి అది మనకి కావాల్సినంత డిజైర్డ్ టెంపరేచర్ లో వేడిగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని అసెంబుల్ చేసేసుకోవడమే. వైట్ కార్న్ టార్టియాస్ దొరకకపోతే హోల్ వీట్ టార్టియాస్ వాడచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువ కాకుండా తక్కువగా కాల్చుకున్న చపాతీలు చిన్న సైజు అవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకుని అసెంబుల్ చేసుకోవాలి. అసెంబ్లింగ్ చూద్దాం నెక్స్ట్. సో టార్టియాని ప్లేట్ లో తీసుకుని మనం ఇందాక చేసుకున్న సాయ్ చోరిజో ఉంది కదా, ఆ సాయ్ చోరిజోని దాని మీద వేసి, దాని తర్వాత నెక్స్ట్ లేయర్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్, దాని తర్వాత మనం పికిల్ చేసుకున్నాం కదా ఆలోపినోస్ ఇంకా రాడిషెస్ అవి. సో ఇవన్నీ వేసుకుని లాస్ట్ లో పైన కొంచెం కొత్తిమీర జల్లుకొని తినే ముందు కాస్త నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు దీన్ని టోఫుతో కాకుండా పనీర్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఇంత పనీర్ అమ్మో నేను తినలేను. చికెన్ తినేవాళ్ళు ఆర్ ష్రింప్ తినేవాళ్ళు ఉంటే చికెన్ ఆర్ ష్రింప్ తో చేసుకోవచ్చు. ఇవి ఒక 3 టాకోలు తింటే చాలు, ఫుల్ ఆన్ కడుపు నిండిపోతుంది. ఇంకా అసలు మళ్ళీ ఒక 4-5 hours వరకు ఆకలేదు. అంటే ఇది డిన్నర్ రెసిపీ కాబట్టి పర్ఫెక్ట్ ఉంటుంది నైట్ తినడానికి. ఈ ఆనియన్స్, రాడిషెస్, ఆలపినోస్ కాకుండా వేరే ఏం వెజ్జీస్ మనం వేసుకోవచ్చో నాకు ఐడియా లేదు, ఎందుకంటే ఇవి మాత్రం వేసుకుంటేనే టేస్ట్ అది అథెంటిక్ గా బాగుంటది. వేరేమైనా వెజ్జీస్ వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెసిపీ ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చితే డెఫినెట్ గా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు రెసిపీ గురించి ముందే తెలిస్తే నాకు కమెంట్స్ లలో చెప్పండి. బాయ్.